హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు కోడిగుడ్డు ఉల్లి కారం అండి. టేస్ట్ మాత్రము చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. 6 ఎగ్స్ అండి. కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాను. మంచిగా ఉడికిపోయినాయండి. గుడ్డు ఉల్లి కారంలోకి కావలసినవి కోడిగుడ్లు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, 10 ఎల్లిపాయలండి, పొట్టు తీసినవి. ఉల్లిగడ్డలను మిక్సీ పట్టుకోవాలి. నేనైతే 3 ఉల్లిగడ్డలు కడిగి ఇలా కట్ చేసుకున్నాను. జీలకర్ర, కారము, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకోవద్దండి. ఉల్లిపాయ కోడిగుడ్డు కారము అంటే నాకు చాలా ఇష్టం అండి. చేసుకోవడము చాలా ఈజీ అండి. ఈ కారము నేను వేసే ఈ కారపొడి ఎక్కువ కారం లేదండి, అందుకే ఎక్కువ కారం వేసాను. ఇలా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ముక్కుడు పెట్టుకోవాలి. వేడైన తర్వాత నూనె, పసుపు వేసుకోవాలి. ఎగ్స్ని 2 నిమిషాలు ఆయిల్లో గోలియాలి. గోలిచ్చిన తర్వాత గిన్నెలో వేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. ఉల్లిపాయ కోడిగుడ్డు కారము ఒక్కసారి చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. అన్ని కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకుంటేనే ఉప్పు, కారము, నూనె మంచిగా పడుతుందండి. ఎగ్స్కి చాలా టేస్ట్గా ఉంటాయండి తింటే ఎగ్స్. ఇలా ఆయిల్లో గోలిన తర్వాత ఎగ్స్ను తీసి గిన్నెలో పెట్టుకోవాలి. అదే నూనెలో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి గోలిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ కారాన్ని తీసి ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఉల్లిపాయ గుడ్డు కారము చేసుకోవడము 5 నిమిషాల టైం పడుతుందండి. అంతే. ఉల్లి కారాన్ని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆయిల్లో మంచిగా గోలియాలండి. ఇలానే కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. మంచిగా గోలిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఉల్లిపాయ గుడ్డు కారము చేసుకోవడము చాలా ఈజీ అండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో. కరివేపాకు వేసుకోవాలి. ఇలా మంచిగా గోలియాలండి. కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఎగ్స్ వేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్స్ వేయాలి. ఎగ్స్కి ఉల్లిపాయ కారం పట్టే విధంగా కలుపుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చేయాలి. 2 నిమిషాలు ఇలానే కలుపుకోవాలండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అన్నంలో అయినా చపాతీలో అయినా ఉల్లిపాయ గుడ్డు కారము చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. టేస్ట్ మాత్రము బాగుంటుందండి. ఉల్లిపాయ గుడ్డు కారాన్ని తీసి స్టీల్ గిన్నెలో పెట్టుకోవాలి. ఉప్పు అయితే కరెక్ట్గా వేసుకోవాలండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.